అందరికీ. మరి నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఇప్పుడు నేను వీడియోలు పెడుతున్నాను, అన్నీ పెడుతున్నాను, వీడియోలు పెడుతున్నాను. తర్వాత ఏమవుతుందంటే నేను వీడియోలు పెట్టే టైము కొంచెం లేట్ అవుతుంది పొద్దున్న. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది కదా ఈ మధ్య. దానివల్ల మన వీడియోలు అనమాట పొద్దున్న కొంచెం లేట్ అయిపోతున్నాయి. మరి మీరంతా ఏమనుకోకండి. నేనైనా సరే టైం సెట్ చేసుకొని వీడియోలు పెడుతున్నాను. నాకు ఎంత బ్యాక్ అయినా సరే, నేను లేవలేకపోయిన పరిస్థితిలో ఉన్నా సరే, నేనైతే మీకోసం అయితే నేనైతే వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే నా వీడియోలు మీరు రోజు చూస్తారు, మీకు అదొక టైం పాస్లా ఉంటుంది కాబట్టి నేను పెట్టే వీడియోలు మీరు చూడడానికి. అందుకని నేనైతే వీడియోలు అయితే మొత్తానికి అయితే కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను. నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే, నాకు కొంచెం అంటే లెగలేకపోయిన పరిస్థితిలో ఉన్నా సరే మీకోసం నేను మెడిసిన్ వేసుకొని, నేను ట్యాబ్లెట్లు వేసుకొని టైం ట్యాబ్లెట్లు వేసుకొని మీకోసం అయితే నేను లెగిసి నేనైతే టైంకి అయితే వీడియో చేయడం జరుగుతుంది, మీకు వీడియో షేర్ చేయడం జరుగుతుంది, వీడియో పెట్టడం జరుగుతుంది. మీరంతా మన వీడియో అయితే మొత్తానికైతే చూడండి. ఎందుకంటే నేనైతే లేవలేకపోయినా సరే, మా పిల్లలు అంటే వాళ్ళకి వచ్చిరాని పనులు కొంచెం అంతగా వాళ్ళు చదువుకున్న పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది. అయినా కూడా నేనైతే లేకపోయినా సరే నా పిల్లలు అయితే కొంచెం వంట అయితే చేస్తున్నారు. మీకైతే చూపిస్తానులేండి వాళ్ళు ఏమి వండారు. కొంచెం రైస్ వండారు, తర్వాత చికెన్ వండారు, తర్వాత అది ఆలు కర్రీ, బంగాళదుంప కూర ఆలు కర్రీ చేశారు. మొత్తానికి ఇలాగ ఇగో అంట్లు కూడా లైట్గా ఇలాగ అంట్లు కూడా తోమేసి పెట్టారు, అంట్లు తోమేశారు. ఇంకా మనకి అంటే ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే ఈ ఈ దీనిలో కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఇలా చేస్తున్నారా అనేసి అనుకుంటారు. కానీ చేస్తున్నారు నా పిల్లలు. ఎందుకంటే నాకు బాగోలేదని చెప్పి, మా మమ్మీకి బాగోలేదు కదా, చేసుకోలేకపోతుందని చెప్పేసి నాకైతే పనులు అయితే ఇంట్లో సాయం చేయడం, వాళ్ళు చదువుకోవడం, వాళ్ళ వర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళ వర్క్లు వాళ్ళు చదవడం ఒక సినం పక్కన పెట్టి నాకైతే ఇంట్లో పనులన్నీ సాయం చేయడం నేర్చుకుంటున్నారు మా పిల్లలు. అంటే చేస్తున్నారు, వాళ్ళకి వచ్చినట్లుగా వంట చేస్తున్నారు, నాకు పెడుతున్నారు, వాళ్ళ తమ్ముడికి పెడుతున్నారు. వాళ్ళు అందరూ అంటే మా బుజ్జి అందరూ కూడా అలాగే తింటున్నారు. వాళ్ళ మట్టుకు వాళ్ళే వంటలు చేసుకోవడం అని తినడం అని చేస్తున్నారు. నేనైతే ఈ మధ్యన ఏ పని చేయలేకపోతున్నాను. నా పని ఎంతవరకు అంటే నేను ఇగో పొద్దున్న లేచి మీకు గుడ్ మార్నింగ్ వీడియో చేసి పెట్టి నేను పూజ పని అయితే నేనైతే పూజ అయితే చేస్తున్నాను. ఇంట్లో మనం డైలీ మనం దీపం పెట్టుకోవాలి కదా. మరి మనం మంచిగా ఉండాలంటే, మన పిల్లలు మంచిగా ఉండాలంటే, మనకు మంచి జరగాలి అంటే మనకు దేవుడు ఉంటే కదా మనం ఇవన్నీ చేయగలమని నేనైతే ముందైతే దేవుడి పని అయితే పొద్దున్నే లేచి నాకు ఎంత కష్టమైనా సరే మీకు వీడియో గుడ్ మార్నింగ్ వీడియో పెట్టిన తర్వాత నేను దేవుడి పని చేసుకుంటున్నాను. నేను దేవుడి పూజ పని అయితే చేస్తున్నాను. చేసికి ఇంకా తర్వాత అప్పుడు కూడా నేను ఇంకా అంటే నిన్నాళ్ళు మీకు నాకు వచ్చిరా డ్యాన్స్ అయినా సరే మీకు షార్ట్ వీడియోలో నాకు వచ్చిరా డ్యాన్స్ అయినా సరే వేసి మీకు వీడియోలు పెట్టేదాన్ని. అయితే నా డ్యాన్స్ బాగోలేకపోయినా సరే నాకైతే నాకు బాగా వ్యూస్ అయితే బాగా వచ్చేది. నాకు షార్ట్ వీడియోలో బాగా వస్తుంది కూడా. ఇప్పుడు ఏంటంటే 4 days నుంచి అయితే నేనైతే ఇప్పుడు నేను వీడియోలు అంటే షార్ట్ వీడియోలో డ్యాన్స్ చేసేసి నా వచ్చిరా డ్యాన్స్ చేసేసి మీకు పెట్టట్లేదు ఈ 4 రోజుల నుంచి. ఎందుకు పెట్టట్లేదు అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోవడం వల్ల నేను ఆ వచ్చిరా డ్యాన్స్ కూడా చేయలేకపోయి నార్మల్గా ఈ మామూలుగా అంటే నేను మీ వీడియో లోపలికి అంటే మీకు కనిపించకంట ఉండకంట నాకు నచ్చట్లేదు అనమాట. మీకు నేను కనిపిస్తూ ఉండాలి, మీతో నేను మాట్లాడుతూ ఉండాలి, మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. అంటే మీరు అంటే మాట్లాడుతూ అంటే నా వీడియో చూస్తూ మీరు నవ్వుతూ ఉండాలన్నమాట. అందుకని నేను ఇలాగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య బాగా గెంతిది, ఈ మధ్య అసలు రావట్లేదు. అదే అంటారు కదా, ఇప్పుడు కొన్ని ఊరిలో అంటే పాతపట్నంలో అక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం అమ్మవారి వారాలు అంటే అమ్మవారి పండుగలు చేసేటప్పుడు పెద్ద గజం నెయ్యి ముద్దలు తయారు చేసి ఆ నెయ్యి ముద్ద తల మీద పెట్టుకొని డ్యాన్స్లు వేసుకొని గెంతారు కదా. అలాగే నేను కూడా అలాగే మీ ముందుకి నాకు వచ్చిరాని డ్యాన్స్తో నేను గెంతేదాన్ని, షార్ట్ వీడియోలో గెంతేదాన్ని. కాకపోతే గెంతేదాన్ని కానీ ట్యాబ్లెట్లు వేసుకుంటూ మెడిసిన్ వాడుతూ అలాగే షార్ట్ వీడియోలో నేను డ్యాన్స్ చేస్తుండేదాన్ని అనమాట. ఈ 4 days నుంచి ఆ డ్యాన్స్ వీడియోలు అయితే మీకు రావట్లేదు. మరి మీరేం అనుకోకండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల ఆ వచ్చిరాని డ్యాన్స్ వీడియోలు మీకు ఇంకా రావట్లేదు. వస్తాయిలేండి, ఎందుకంటే పూర్తి రావడం మానేవు,
వస్తాయి. ఎందుకంటే నేను మెడిసిన్ వేసుకుంటున్నాను, కొంచెం తగ్గినాక వచ్చిరాని డ్యాన్స్ వీడియోలు అయితే వస్తాయి. మీరైతే వాటికైతే మొత్తానికైతే లైకులు చేయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబర్లు అయితే చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే కదా మనకి ఏమైనా వస్తాయి. అవి మళ్ళీ అంతతోడు ఏంటంటే నేను మన అంటే మన వీడియోలో ఏంటంటే కంటెంట్ అంటే నేను కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. ఎలాగ ఇవ్వలేకపోతున్నాను, నాకు కొంచెం ఎక్కువసేపు నిల్చున్నా నడుము నొప్పి, కాళ్ళ నొప్పి వచ్చేస్తుంది. అందువల్ల నేను కంటెంట్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను మన వీడియోలో. కానీ ఇస్తాను, ముందుగా కంటెంట్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు అంటే మన ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు మన వాళ్ళంతా, మన ఫ్యామిలీ అంతా, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతా, మన ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటున్నారంటే కొత్తగా వీడియో పెట్టింది ఇంకేమీ అర్థం అవ్వట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారు. మీరందరూ కూడా నాకు చెప్తూ ఉండాలి, మీరు నాకు సహకరించాలన్నమాట. మీరందరూ కామెంట్ చేయాలి, మీరు ఇలాగ చేయాలి ఇలాగా అనేసి మీరు చెప్తూ ఉండాలి. నాకు తెలిసింది ఒకటి తెలియదు ఒకటి నేను ఏదైనా చేసినా మీరు క్షమించాలి నన్ను. అందుకోసమని అంటే నేను ఏవైనా తప్పుగా మాట్లాడినా సరే నా మాటల్ని మీరు కొంచెం క్షమించండి. ఎందుకంటే నాకు కొన్ని రాకపోయినవి ఉంటాయి, నేను రాకపోయిన పదాలు వాడినప్పుడు కూడా మీరు అంటే అర్థం అవ్వకపోయిన పదాలు ఉంటాయి, రాకపోయిన పదాలు ఉంటాయి. ఈ పదం ఆడకూడన పదం కూడా ఉంటుంటుంది. ఒక్కోసారి నా నోటి నుంచి వచ్చేసినా సరే మీకైతే నేను చెప్తున్నాను, మీరు నా ఆటలను అయితే క్షమించాలి. కొంచెం క్షమించాలంటే మీ నా భాషలో అది క్షమించాలన్నమాట. అంటే కోపం అవ్వద్దు, మీరేం అనుకోవద్దు అని మాట అనమాట, అది నా భాషలో. అందుకోసం నేను చెప్తున్నాను మీకు. నేను ఇంతవరకు కూడా అంటే నేను ఎప్పుడు కూడా ఇదేంటి కిచెన్లోనే కనిపిస్తారు అని మీరు అనుకుంటారు. కానీ కిచెన్లో ఎందుకే కనిపిస్తున్నాను అంటే ఎక్కువ శాతం ఏంటంటే నేను ఇటువైపు అనమాట, మనకు ఖాళీ స్థలం ఉంటుంది, కొంచెం చల్లగాలి వస్తుంది అనేసి ఏసీలో అంటే ఎక్కువ టైం ఏసీలో నేను ఉన్నా సరే నాకు కొంచెం హెడేక్ రావడం జరుగుతుంది, కొంచెం మళ్ళీ జలుబు చేయడం జరుగుతుంది. జలుబు అంటే రంప అంటారు కొంతమంది, జలుబు అంటారు కొంతమంది, తర్వాత విష్ణుపిల్లి అంటారు కొంతమంది. అంటే ఇలాంటివన్నీ అంటారనమాట. అవన్నీ నాకు రావులేండి, నాకు వచ్చినవే నేను చెప్తాను. అయితే అలాగనమాట మనకి ఇక్కడ కొంచెం ఖాళీ జాగా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి కొంచెం చల్లగాలి వస్తుందని నేను ఇక్కడ అనమాట నేను ఎక్కువ శాతం ఇటు సైడ్ ఉంటున్నాను. ఏసీలో ఎక్కువ ఉంటే నాకు పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే ఎందుకో నాకు ఎక్కువ మెడిసిన్ వేయడం వల్ల ఏటో కానీ నాకు దానివల్ల అక్కడ ఏసీ గాలిలో ఎక్కువ టైం ఉంటే నాకు తలనొప్పి రావడము ఇలాగే జరుగుతుంది అనమాట. అందువల్ల నాకు పడట్లేదేమో నా బాడీకి అని చెప్పేసి ఎక్కువ టైం అయితే గంటో ఏసీలో ఉంటాను. తర్వాత అంతా ఎక్కువ శాతం ఫ్యాన్ గాలిలో ఉంటాను నేను. అందుకని నేను ఎక్కువ శాతం కిచెన్ అందుకే వస్తున్నాను అనమాట. ఎక్కువ కిచెన్ జాగాలో ఎక్కువ కిచెన్ ఏరియాలో ఎక్కువ ఉంటున్నాను. మనకి ఇటు నుంచి ఖాళీ జాగా నుంచి ఎక్కువ మనకి గాలి వస్తుంది అనమాట, ఇటు నుంచి చల్లగాలి వస్తుందని చెప్పేసి దానికోసం మాత్రమే ఈ కిచెన్ ఏరియాలో ఉంటున్నాను నేను. మీరు ఎప్పుడు అనుకోగలరు ఈమె ఎప్పుడు చూసినా కిచెన్లోనే కనిపిస్తుంది, ఎప్పుడు తిండిపోద్దాయా ఏటా ఎప్పుడు చూస్తే ఇక్కడే ఉంటుంది అని మీరు అనుకోకండి, సరేనా? నేను ఎక్కువ శాతం ఇక్కడే ఎక్కువ ఈ కిచెన్ ఏరియాలోనే ఉంటాను. ఎందుకంటే మనకి ఇటు నుంచి ఖాళీ స్థలం అంటే ఇటు ఉంది, ఇటు నుంచి మనకు బాగా చల్లగాలి వస్తుంది అనమాట. ఫ్యాన్ కంటే చల్లగాలి వస్తుంది, ఏసీ కంట కూలర్ కంటే చల్లగాలి వస్తుంది అనమాట. చెట్టులు అన్ని ఇటు సైడ్ ఉంటాయి, అందువల్ల అనమాట మనకి ఆ చెట్టులు గాలి అనమాట మనకి మంచి చల్లగాలి, మంచి గాలి, హెల్దీ గాలి వస్తుంది అనమాట. అందువల్ల గాలి అంటారు, ఎయిర్ అంటారు కదా, అది అనమాట. అది అలాగా అటు నుంచి వస్తుందని నేను అనమాట ఇక్కడ ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంటాను. ఇక్కడ మన పెరడ ఒకటిలో అక్కడ ఉంటాను, ఆ ఏరియాలో ఉంటాను, ఇక్కడ ఉంటాను. దానివల్ల అనమాట ఎక్కువ శాతం ఈ ఏరియాలోనే నేను కనిపిస్తాను. కాబట్టి మీరు వేరే విధంగా మళ్ళీ అనకండి, ఎప్పుడు చూస్తే ఇక్కడే మీకు దొరుకుతుందా వీడియోస్ చేయడానికి అని మీరు అనుకోకండి. అందుకని నేను మీకు ముందుగానే అన్నీ చెప్పేస్తున్నాను అనమాట. అయితే ఒక విషయానికైతే నేనైతే మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసారా మీరు అంటారు మళ్ళీ, ఎప్పుడు చూస్తే నైటీతోనే కనిపిస్తుంది, టైం ఉండదు కదా అని అనుకోవచ్చు మీరు. ఎందుకు నేను నైటీతో కనిపిస్తానంటే ఎప్పుడు నేను నడుముకి బెల్ట్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య నడుము నొప్పి అని చెప్పాను కదా, అందువల్ల అనమాట నడుముకి బెల్ట్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ కాలు మనకి ముడుకులు ఉంటాయి కదా, ఆ ముడుకులకు బెల్ట్ పెట్టుకుంటున్నాను. దానివల్లే నేనైతే ఎక్కువ నైటీలో మీకు కనిపిస్తున్నాను, ఎక్కువ నైటీతోనే వీడియోస్ చేస్తున్నాను నేను. దానివల్ల లేదంటే ముందు సారీస్తోని డ్రెస్సులతోని వీడియో చేశాను కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అది కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం అనమాట డాక్టర్ ఏమని చెప్పారంటే బెల్ట్ ఎక్కువ టైము అలాగా ఎనీ టైం బెల్ట్ ఉంచమని చెప్పారు. ఒక భోజనం చేసిన టైం అప్పుడు, తర్వాత మనం పడుకునే టైంలో కూడా అప్పుడే మనకి కొంచెం బెల్ట్ తీయమని చెప్పారనమాట. స్నానం చేసినప్పుడు, పడుకున్నప్పుడు, తింటే మనకు ఊపిరి అందదు కదా, బెల్ట్ టైట్గా నడుము కట్టిస్తే, పొట్టకు కట్టిస్తే, అందువల్ల ఆ టైంలో బెల్ట్ తీసేస్తున్నాను. అందుకే ఎక్కువ టైం అనమాట ఈ బెల్ట్తో ఉండడం వల్ల నేను ఎక్కువ శాతము ఇగో నైటీ మీద చున్నీతోనే మీకు కనిపిస్తున్నాను. మీరు మళ్ళీ వేరే విధంగా అనుకోకండి, ఎప్పుడు చూస్తే ఈమె
చున్నీ నైటీతోనే కనిపిస్తుంది. ఆ మధ్య ఫస్ట్లో షార్ట్ వీడియోలు వచ్చినప్పుడు బాగా చీరలు కట్టిది గెంతిది, బాగా డ్రెస్సులు వేసేది గెంతిది అని మీరు అనుకునే వాళ్ళు అనుకోగలరు. సారీ, నేను అలాగనేసాను. అయితే అనుకోగలరు. అందుకే నేను ముందుగంటేనే మీకు ఈ విషయం కూడా నేను చెప్తున్నాను. అది ఇవన్నీ చెప్పాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీడియో లోపలికి వచ్చాను. అయితే మనకి ఇంకా అంటే నేను బయటికి వెళ్ళేసి మంచి మంచి లాంగ్ వీడియోలు మీకు నేను పెడతాను. ఎందుకంటే ఈ మధ్య బయటికి బైక్ జర్నీ చేయొద్దు అనేసారు, తర్వాత ఎక్కువ జర్నీ చేయకూడదు అనేసారు, ఎక్కువ టైం కూర్చోకూడదు అని చెప్పారు. అంటే ఈ బ్యాక్ పెయిన్ వల్ల, అందువల్ల నేను కూర్చోవడం ఎక్కువ, జర్నీ చేయడం ఎక్కువ చేయట్లేదన్నమాట ఈ మధ్య. అందువల్లే మీకు బయట వీడియోలు ఏంటి రావట్లేదు. ఇంకా నాకు కొంచెం అంటే మీరందరూ కోరుకోవాలన్నమాట. ఏమని కోరుకోవాలి? దేవుడిని ఈమెకి తొందరగా తగ్గాలి, తగ్గితే కదా వాగుడికాయలా వాగుతుంది, బయటికి వెళ్ళి వీడియోలు చేస్తుంది, మంచి మంచి వీడియోస్ మనకి షేర్ చేస్తుంది, మనం చూడవచ్చు, కంటెంట్ బాగా ఇస్తుంది అని చెప్పేసి మీరేమనుకో అప్పుడనమాట. మీరు అందుకే దేవుడిని కోరుకోవాలి. కోరుకుంటే కదా నేను బాగా హెల్తీగా అవుతాను. అప్పుడు హెల్తీగా అయినప్పుడు మీకు మంచి మంచి వీడియోలు పెట్టగలను. ఇప్పుడైనా పర్లేదు, ఇలాగ వాగుడికాయలో అవుతున్నాను. ఎందుకంటే మన ఛానల్ ఒక పేరు ఉంది కదా, అందువల్ల అనమాట నేనైతే ఇలాగైతే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రోజులో నేను కనిపించాలి కదా, ఒక్కరోజైనా అంటే ఒక్కరోజైనా నాకు మాని బుద్ధి అయ్యేది. ఎందుకు మాని బుద్ధి అయ్యేది అంటే మీరు అందరూ ఎదురు చూస్తుంటారు కదా మన వీడియోల కోసం. అందుకోసమని నేనైతే మీ ముందుకు వచ్చి ఇలాగ మాట్లాడడం జరుగుతుంది. అందుకే తెలుసా, మీరందరూ ఏమైనా అనుకోండి, నా కోసం నేనైతే నాకుండే బాధనైతే మీకైతే నేనైతే షేర్ చేసుకుంటున్నాను, చెప్తున్నాను. మీరైతే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటారో చేసుకోండి, అదేనా? అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఛానల్ పెట్టిన తర్వాత అనమాట, మన ఛానల్ మనం ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే మనకి రాముడు తాపించారు కదా అక్కడ, అప్పటి నుంచి మనం చేసామన్నమాట. ఎందుకు అంటే మనము ఆ రోజే ఫస్ట్ వీడియో అనమాట, రాముడు తాపించిన రోజే మనం ఫస్ట్ వీడియో చేస్తాం. ఎందుకంటే మనం రాముడు పేరు పెట్టుకొని వీడియో చేస్తాం. ఆ రోజు రాముడు పూజతోనే స్టార్ట్ చేశాను నేను. ఆ రోజు రాముడు అక్కడ తాపించారు, రాముడు పుట్టినరోజు అని చెప్పేసి నేను కూడా రాముడు ఇచ్చేసిన రోజే నేనైతే కూడా ఛానల్ మంది ఓపెన్ చేశాను. రాముడికి దండం పెట్టుకొని మనం చూడు 5 దీపాలు పెట్టండి, రాముడు తాపించిన రోజు అని చెప్పారు, రాముడు జన్మదిన రోజు అని చెప్పారు. అందుకని ఆ రోజే నేనైతే ఛానల్ ఓపెన్ చేశాను. అంతా మీరు అంటే సగం దేవుడు చూసుకుంటే సగం మీ ప్రజలు కూడా చూడాలి. నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్, నా వాళ్ళంతా, మీరంతా, నా ఫ్యామిలీ అంతా మీరందరూ కూడా నాకు సాయం చేయాలి. ఎందుకంటే నేను కంటిన్యూస్గా అంటే ఇప్పుడు ఇలాంటి వీడియోలు మాత్రమే పెడుతున్నాను నేను. ఏ వీడియోలు దొరకట్లేదా, ఇలాంటి వీడియోలు పెడుతుంది అని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను కొంచెం బయటికి వెళ్ళలేక నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. బయట పెద్ద వీడియోలు ఏవి చేయలేకపోతున్నాను. లాంగ్ వీడియో చేస్తాను, ఇక మీదుగా చేస్తాను. ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నాను, కొంచెం తగ్గాక కొంచెం అలాగనమాట. బాబుకి కూడా కొంచెం పనులు ఉన్నాయి, బాబు బయటికి పట్టుకెళ్ళడానికి అవ్వట్లేదు. తర్వాత మా బుజ్జికి కూడా కొంచెం పని ఉంది, ఆ పని మీద తిరుగుతున్నాడు. ఆ పని అయినాక మా బుజ్జి కూడా ఫ్రీ అయినాక మా బుజ్జి కూడా బయటికి తీసుకెళ్తాడు. నేను ఇంక మంచి మంచి వీడియోలు చేయగలను, చేసి మీకు వీడియోలు నేనైతే షేర్ చేయగలను. అందుకోసం అనమాట. అంతవరకు కొంచెం నాకు హెల్త్ కొంచెం క్లియర్ అయినంత వరకు మీరు కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఈ మాత్రం అంటే నేనైతే ఇలాగ పెడుతూనే ఉంటాను. మన వీడియో అయితే పూర్తిగా అంటే నేను ఆపకూడదు, మన ఛానల్ ఆగకూడదు, మన ఛానల్ నడవాలి, మీరందరూ చూడాలి అనేసి మీరు కూడా నాతో పాటు మన ఛానల్ నడిపించాలని చెప్పేసి నేనైతే మొత్తానికైతే అనుకుంటున్నాను. మీ మీద నా నమ్మకం ఉంది, నా పూర్తి నమ్మకము. నా ఫ్యామిలీ అంటే మీరే. నా వీడియో చూసిన వాళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను, నా ఫ్యాన్స్ అనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. మీ మీదే నాకు నమ్మకం ఉంది. నా ఛానల్ ముందుకెళ్తుంది, పర్వాలేదు, మన ఛానల్ జైమ్ అవుతుంది, మన ఛానల్ నెగ్గికి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే సక్సెస్ అవుతుందని మన ఛానల్. అది మీ అందరి వల్ల నేను నమ్ముకొని నేనైతే చేస్తున్నాను. మరి మీరందరూ అయితే మాత్రం మా ఛానల్ మీద అయితే ఒక కన్ను వేయండి. అయితే నేనంటే ఏమనుకుంటున్నాను అంటే ఇక నుంచి మంచి వీడియోలు పెడతానండి. కాకపోతే ఒక విషయానికి వచ్చాను నేను. మన ఛానల్ అయితే మీరైతే బాగా అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ అయితే బాగా కొంచెం మీరు శ్రద్ధతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా?
ఓకేనా? ఇంక నేను ఉంటానైతే. మీకు చెప్పవలసినవన్నీ నేను చెప్పాను. బాయ్ అయితే.